బిందు, పవన్ కృష్ణ పెళ్ళి చాలా బాగా జరిగింది. తర్వాత రోజు బిందు వాళ్ళ పెరటిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంది చెట్టు కింద. పవన్ కృష్ణ గారితో మాట్లాడుంటే బాగుండేది కదూ, పెళ్ళికి ముందు కుదరలేదు. ఈరోజు మా మొదటి రాత్రి, కానీ తనతో ముందే మాట్లాడితే కొంచెం బాగుండు కదూ అనుకుంటుంది. ఇంతలోకి అక్కడికి పవన్ కృష్ణ గారు వస్తారు. పవన్ బిందుతో ఇలా అంటాడు, బిందు, నీకో విషయం చెప్పాలి అన్నాడు. వెంటనే బిందు చెప్పండి అంది. నేను ఇంతవరకు ఈ అమ్మాయికి చెప్పంది నీకు మాత్రమే చెప్పాలనుకున్నది ఒకటి, అది ఐ లవ్ యూ బిందు అన్నాడు. వెంటనే బిందుకి ఆ మాట వినగానే కొంచెం పులకరింత, ఆనందం అన్నీ ఒకేసారి కలిగాయి. చెప్పు బిందు, నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం కదా, ఇష్టమేనా అన్నాడు. వెంటనే బిందు, అవునండి, మీరంటే కూడా నాకు చాలా ఇష్టం. నేను మిమ్మల్ని చూడంగానే నాకు కూడా మీరు నచ్చారు. నేను కూడా ఇంతవరకు ఎవరికి చెప్పంది మీకు మాత్రం చెప్పాలనుకుంది ఐ లవ్ యూ టూ అంది. తర్వాత కొంచెంసేపు ఇద్దరు అక్కడ మనసు విప్పి మాట్లాడుకున్నారు. తర్వాత బిందు అత్తగారింట్లో అడుగుపెట్టింది. అక్కడ అందరూ బిందుని చాలా బాగా చూసుకుంటున్నారు. పవన్ కూడా తనకి అన్నిట్లో హెల్ప్ చేస్తూ ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. బిందు వాళ్ళ పెద్ద ఆడబిడ్డ మ్యారేజ్ అయ్యి అమెరికాలో ఉంటుంది. చిన్నమ్మాయి చదువుకుంటుంది. వాళ్ళ కొన్ని రోజుల తర్వాత బిందు వాళ్ళ మామయ్య అత్త అమెరికా వెళ్ళిపోయారు వాళ్ళ పెద్ద అమ్మాయి కోసం, వాళ్ళ పిల్లలకి తోడుగా ఉండటానికి. తర్వాత కొన్ని రోజులకి చిన్న అమ్మాయి కూడా పై చదువులకి స్టేట్స్ వెళ్ళిపోయింది. ఇప్పుడు బిందు, పవన్ మాత్రమే ఉంటున్నారు. బిందుని పవన్ చాలా ప్రేమిస్తుంటాడు. తనకి చాలా సమయాన్ని కేటాయిస్తాడు. తన బిజినెస్ కన్నా బిందుతో సమయమే తనకు ముఖ్యం అనుకుంటాడు. బిందుని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. ఇద్దరు కలిసి సినిమాలకు వెళ్ళడం, షాపింగ్లకు వెళ్ళడం, పార్కులకు వెళ్ళడం, బిందు లైఫ్ చాలా హ్యాపీగా సాగిపోతుంది. తను ఎంతో హ్యాపీగా ఉంది. ఇలాంటి మంచి భర్త దొరికాడని పొంగిపోతుంది. ఇంతలో ఒకరోజు పవన్ తనకి ఒక విషయం చెప్తాడు. బిందు అని పిలిచాడు పవన్. ఏంటి చెప్పండి అంది బిందు. బిందు, నువ్వు రెడీ అయ్యుండు, నేను ఒక 1 అవర్లో వస్తాను, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్దాం అన్నాడు. దేనికండి అంది. పని ఉంది, రెడీ అవ్వు, ఇప్పుడే వస్తానని వెళ్ళిపోయాడు. బిందుకి అర్థం కాలేదు, ఎందుకు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి అని ఆలోచిస్తూ ఉండగా ఫోన్ మోగింది. ఫోన్ తీసింది. అవతల వైపు వాళ్ళ అమ్మ, బిందు, మీ నాన్న నన్ను రిజిస్ట్రేషన్ ఆఫీస్కి అల్లుడుగా రమ్మన్నారు, పోదామని చెప్పారు, దేనికి, నువ్వు కూడా వస్తున్నావా అంది. మిమ్మల్నా, దేనికమ్మా అంది బిందు అయోమయంగా. ఏమో తెలీదమ్మా, అల్లుడు రమ్మన్నాడు, పదం అన్నాడు ఆయన. సరే అయితే నువ్వు కూడా రెడీ అయ్యిండు, ఉంటా అమ్మా అని పెట్టేసింది. ఎందుకు ఇప్పుడు రిజిస్ట్రేషన్? మా ఆస్తులు కొన్ని నా పేరు మీద, కొన్ని నాన్న పేరు మీద ఉన్నాయి. ఇప్పుడు ఎవరి పేరు మీద చేపించడానికి ఈయన ఎందుకు పిలుస్తున్నాడు అని బిందు ఆలోచిస్తూ ఉంది. తర్వాత పవన్ వచ్చి తనని కారులో ఆఫీస్కి తీసుకెళ్ళాడు. అక్కడ అమ్మ నాన్న చూసింది బిందు. ఏమ్మా బాగున్నావా అని అడిగింది వాళ్ళమ్మ. బాగున్నానమ్మా అంది. వాళ్ళ నాన్న బాగున్నావమ్మా అని అడిగాడు. బాగున్నాను నాన్న అంది. బిందుకి ఒక అనుమానం మొదలైంది.
ఇంతకు అనుమానం ఏంటి?